నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ శీలం శేషు అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు ఆర్జీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్న రాధిక, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న, ఎంపీడీఓ సయ్యద్ ఉమర్, గవర్నమెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవానంద్, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయకులు పాల్గొన్నారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్తులో తీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో అమల్లోకి తీసుకుని రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భావి భారత పౌరులందరూ గుర్తుంచుకోదగ్గ విషయమని, ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే తన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, అప్పటి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 26వ తేదీ దాన్ని ఆమోదం చెందిన తర్వాత జనవరి 26, 1950లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగము శాసన వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రజల హక్కులు, ప్రజల అవసరాలు, తర్వాత ప్రజలకు న్యాయం ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క హక్కులు, తర్వాత వారికి కావాల్సిన చట్టాలు, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు నేషనల్ లా డే కూడా ఈరోజు మనం జరుపుకుంటాము. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థ పుట్టినరోజు కాబట్టి న్యాయ వ్యవస్థను ఈరోజు నేషనల్ లా డే కూడా మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనందరం కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయననే సెలెక్ట్ చేయడం అనేది డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి లా మినిస్టర్ కూడా, భారతదేశానికి మొదటి లా మినిస్టర్ కూడా ఆయన వివరించాడు. తర్వాత ఆయనకున్న డిగ్రీలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న డిగ్రీలు ఎవరికి లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అటువంటి మేధావిని అధికారులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 1949లో నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత, అధ్యక్షులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని మన భారతదేశ ప్రభుత్వము 2015 సంవత్సరం నుండి భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవంగా నవంబర్ 26వ తేదీని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ
దాదాపు 10 సంవత్సరాలు వచ్చేసి ఈ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డే వచ్చేసి నిర్వహించుకుంటున్నాము. దీని యొక్క ఫలితంగానే వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛ హక్కులను పొందుతూ స్వేచ్ఛను, సమానత్వాన్ని, స్వాతంత్రాన్ని, సౌభ్రతత్వాన్ని పొందుతూ మనము ఈరోజు వచ్చేసి ఈ యొక్క సొసైటీలో వచ్చేసి వెలుగుతున్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి నిజంగా భారత ప్రజలందరూ కూడా చాలా గర్వించదగ్గ, గుర్తుపెట్టుకోదగ్గ దినం. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం చాలా గొప్పగా 2 జాతీయ పండుగలు మనం జరుపుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న, 2 రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున. మరి ఈ 2 పండుగలు ఎందుకు జరుపుకుంటున్నాం? మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత రాజ్యాంగం రచనా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం పొందుతున్న హక్కులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, తర్వాత స్వేచ్ఛ కావచ్చు, ప్రతి ఒక్కటి సమానత్వం కావచ్చు, అన్నీ కూడా మనకి రాజ్యాంగంలో రచించబడ్డాయి. ఈ రాజ్యాంగ రచనా కమిటీ రచించిన తర్వాత దానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏం జరిగిందంటే 1927లో బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ మన దేశంలో పర్యటించినప్పుడు మన భారతీయులందరూ కూడా సైమన్ కమిషన్ ఎక్కడొచ్చినా సైమన్ గో బ్యాక్ అని ఎవరిని కూడా వాళ్ళు పర్యటించడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు బర్కింగ్ హెడ్ అనే అతను ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనం ఏదైతే భారత స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా మనం నియమించుకున్నాము. ఆ కమిటీలో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా మన బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ప్రతి దేశంలోని రాజ్యాంగంలో ఉన్న మంచి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మనం స్వీకరించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని పొందుపరచడం జరిగింది. అలా ప్రతి దేశంలో ఒక్కొక్క రాజ్యాంగంలో ఒక్కొక్క గొప్ప విషయం ఉన్నప్పుడు మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగం ఎలా ఉండాలి, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశ రాజ్యాంగం ఎలా ఉండాలనేది మన బిఆర్ అంబేద్కర్ గారి కలలు సాకారం చేసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్క రాజ్యం ఐరిష్ నుంచి ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఇలా అన్ని దేశాల రాజ్యాంగంలోని మంచి అంశాలను క్రోడీకరించుకుంటూ మన రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. రచించుకొని మన భారత రాజ్యాంగ కమిటీ ముందర, సభ ముందర ఆ రోజు మన భారత రాజ్యాంగాన్ని రచన జరిగిన మన డ్రాఫ్ట్ని మొత్తం కూడా ఆమోదించడానికి రాజ్యాంగ సభ ముందర ఈరోజు మనము నిలబెట్టడం జరిగింది. దాన్ని రాజ్యాంగ సభ దత్తత తీసుకొని ఆ రోజు ఆమోదించడం జరిగింది. అలా ఆమోదించిన 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ సభ ఆమోదించిందో అది అమల్లోకి రావడానికి మనం రిపబ్లిక్ డేగా 1950 జనవరి 26న మనం రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఆ జరుపుకోవడానికి ఇన్ని జాతీయ పండుగలు వచ్చినప్పటికీ కూడా జరుపుకోవడానికి ముఖ్యమైనది ఏంటంటే మన రాజ్యాంగం యొక్క నిర్మాణం. ఆ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లోనే చాలా మేధావులు కాబట్టి మంచి